ఏమండోయ్, ఏం చేస్తున్నారు? నేనా? ఐశ్వర్యరాయ్ స్నానం చేస్తుంటే వీపుకు సోపు రుద్దుతున్నా. చిచి, శనివారం పూట ఆ మాటలేంటండి? లేకపోతే ఏంటోయ్, లెక్కలు చూస్తుంటే కనబడట్లా? సరే గాని ముందు హారతి తీసుకోండి. రాత్రి చూడాల్సిన లెక్కలు ఇప్పుడు చూడడం ఏంటి? రాను రాను మీకు బద్ధకం ఎక్కువైపోతుంది. ఏమే, ఇప్పుడు టైం ఎంత? 8 అయింది. ఇంతవరకు నీ మరిది నిద్రలేచాడా? వాణ్ణి మాత్రం ఏమీ అనవు. రవి అంటే చిన్న కుర్రాడు. అవును, చిన్న కుర్రాడు. ఎల్కేజీ నుంచి యూకేజీలో ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు. సిగ్గు లేకపోతే సరి. 20 ఏళ్ళు వచ్చాయి, బుద్ధి మాత్రం రాలా. ఎక్కడే వాడు? అది అది పైన జాబ్ కోసం అప్లికేషన్ ఫామ్ నింపుతున్నాడు. నీ మరిది ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపుతున్నాడు? అది నేను నమ్మాలి. నిజంగా వాడు ఇప్పుడు నిద్రలేచుంటే నువ్వేది అడిగితే అది ఇస్తా. మాట తప్పరుగా. ఛాలెంజ్. చూడవే, ఛాలెంజ్ చేసావుగా, ఇప్పుడేమంటావు? సౌండ్ చేస్తూ ఫామ్ నింపుతున్నాడు. రవి, రవి, ఏయ్. హలో, ఆపుతావా నవ్వు? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. చూసారా, నా మరిది ఫూల్ కట్టుకున్న వదినా అని ఎంత బాగా చెప్పాడో. నిజమే, నేను ఫూల్ కనుకనే నిన్ను కట్టుకున్నా. చూసే వదినా ఎంత తెలివిగా కొట్టాడో అన్నయ్య దెబ్బ. ఇప్పుడు నేను కొడతాను చూడు. రవి నిద్రలేస్తే ఏం కావాలంటే అది ఇస్తానన్నారుగా. అలా అన్నానా? ఛాన్సే లేదే. మీకంత సీన్ లేదు, ఉండండి. రవి, ఏమడుగుదాం? వదినా, 7 కొండల వాడు ఏమడుగుతాడు? నిలువు దోపిడి. అయితే పాకెట్ దోపిడి చేద్దాం. పాకెట్ లో ఎంత ఉంటే అంత ఇవ్వాలి. కరెక్ట్. నేను ఒప్పుకోను, ఇందులో 2000 ఇవ్వకపోతే నేను ఒప్పుకోనుగా. ఇదిగో రవి, నీకు నాకు 50-50. మరి నాకు? నీకు చిల్లరా. అన్నట్టు రవి, మర్చిపోయాను, నువ్వు నాటిన గులాబీ మొక్కకి పువ్వు పూసింది. నిజంగానా? థాంక్యూ వెరీ మచ్ వదినా, థాంక్యూ. వాడికి పూసిన గులాబీ పువ్వు కోసం అంత ఆనందం ఎందుకే? ఏ గుళ్ళో దేవతకో పెట్టడానికి అయి ఉంటుంది. దేవతకో రేవతికో నీకు నీ మరిదికే తెలియాలి. సర్లేండి, రండి టిఫిన్ చేద్దురు గాని. ఏదిరా అమ్మాయి, 9 గంటలకు వస్తాను. ఇంతకీ అమ్మాయి వచ్చేది ఈ రూటేనా? బావా, 10 రోజులు కుక్కలా తిరిగి తిరిగి ఆ అమ్మాయి టైం టేబుల్ పక్కాగా నోట్ చేశాను. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇదే రూట్ లో వస్తుంది. కావాలంటే నీ మీద ప్రామిస్. నిన్ను AK-47 తో షూట్ చేసిన పాపం నీ అబ్బా. అరే, దీన్ని అంజు కోసం ఎంతో కష్టపడి పెంచానురా. నువ్వు నా మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసావు. రే, నువ్వు కాదురా ఏడవలసింది, నేను. ఏడ్చించాలి గానీ పదరా. వరి అయిపోకండి బావగారు, వెళ్దాం కదా. షాల్నీకి వస్తానని చెప్పేనే. ఓకే, వెళ్దాం లేవే, త్వరగా వెళ్దాం. ఏ పోరి, మా అన్న అప్పుడెప్పుడో పాలపెట్టని చూసిండు. ఇప్పుడు అంత అందంగా ఉన్నా నిన్ను చూసి మనసు పడిండు. రమ్మంటున్నాడు, రా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? కరెక్ట్ గా చెప్పినావు. చూడు, నువ్వు ఓకే అంటే చెప్పు, పెద్దమ్మ గుళ్ళో తాళి కడతా, సాయంత్రం కల్లా నా ఇంట్లో శోభనం పెడతా. కాదంటే చెప్పు, గోల్కొండ కిల్లలో రేప్ పెడతా, మాదాపూర్ గుట్టల్లో పాతీ పెడతా. రావే. అలా కాదు, హ్యాండ్ స్టిఫ్ గా పట్టుకో. నువ్వు కొంచెం స్ట్రైట్ గా కూర్చో. లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. ఓకే? సిట్టింగ్ పొజిషన్ ఇది, ఇలా కూర్చోవాలి. ఓకే? ఏమైందే? ఏంటి ఆ కంగారు? ఎవడో రౌడీ వెంట పడుతుంటే ఇక్కడికి వచ్చాను. చెప్పు తీసు కొట్టకపోయావా? సర్లే, అంత ధైర్యం ఉంటే వాడిని చూసి నేనెందుకు ఇక్కడికి వస్తాను?
హాయ్ బేబీ. ఎవరు నువ్వు? కాళీ, కొత్తపేట కాళీ. నాతో పెట్టుకున్న వాళ్ళెవరూ ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. నువ్వెవరే? దీనికి ఫ్రెండా? ఎక్సర్సైజ్ చేసే ఫిగర్స్ చూస్తే నాకు ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. రేయ్, అలా ఎక్కించండ్రా బెడ్. మమ్మల్నే బెడ్డెక్కించాలనుకున్నావు. పాపం హాస్పిటల్లో నువ్వే బెడ్డెక్కబోతున్నావు. ఈ షాల్నీతో పెట్టుకోకు, షాల్తీ గల్లంతైపోద్ది. రేయ్ ఖాళీ, నీ పని ఖాళీ. థ్యాంక్స్. అమ్మయ్యా, రక్షించినవే. ఈ రోజు నువ్వే లేకపోతే పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. సర్లేవే, ఇలాంటివన్నీ మనకు మామూలే. నో ఫియర్, ఎనీ టైమ్ ఐమ్ హియర్. రేయ్, ఇంట్లో ఆటలేంట్రా? నిన్ను వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకోమన్నానా? తెచ్చుకున్నావా? మాట్లాడవేంట్రా? ఐఎమ్ సారీ. ఏమైంది వాడికి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రియా, వాడేంటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? అక్క, నన్ను మాట్లాడించకు. అమ్మ నీతో మాట్లాడొద్దంది. ఏంటి? మాట్లాడొద్దందా? అమ్మా, నమస్తే ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? ఉన్నాను. ప్రియా, వంటింట్లోకి వెళ్ళి పకోడీలు తీసుకురాపో. ఏంటే? అమ్మా, నువ్వు వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పావా? వాళ్లే కాదు, నేను కూడా నీతో మాట్లాడను. ఏ, నేనేం తప్పు చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? జిమ్ లో రౌడీలతో ఫైట్ చేయలేదు? అందుకా నేను ఇంకా ఏదో అనుకున్నాను. చూడమ్మా, నువ్వు నేనేం చేశానన్నదే ఆలోచిస్తున్నావు గాని వాళ్ళేం చేశారన్నదే ఆలోచించడం లేదు. వాళ్ళు అంజుని ఎంత నీచంగా కామెంట్ చేశారో తెలుసా నీకు? అవునంటీ, పారిపోతే వెంటపడి మరీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు చెప్పమ్మా, వాళ్ళని కొట్టడం తప్ప? అది కాదే, అలా మగాళ్ళ దెబ్బలాడితే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు? చూడమ్మా, పరిగెత్తే కొద్దీ ఊరు కుక్కలు తరుముతూనే ఉంటాయి. ఎదురు తిరిగి రాయి విసిరితే తోక ముడుస్తాయి. నాన్నగారు నాకు ఎదురు తిరగడమే తప్ప పారిపోవడం అలవాటు చేయలేదమ్మా. వెరీ గుడ్ బేబీ. ఇన్స్పెక్టర్ సిద్ధార్థ కూతురు అనిపించావమ్మా. మీ అమ్మ నీకు ధైర్యం నేర్పిందో లేదో తెలియదు కానీ పిరికితనం మాత్రం నూరి పోస్తోంది. ఏమండి, నాకు డౌట్. ఏంటే? పెళ్లి కాకముందు రంభలా ఉన్నావు, శ్రీదేవిలా ఉన్నావు, ఐశ్వర్య రాయ్లా ఉన్నావు అనేవారు. ఇప్పుడు ఒకసారి అంటున్నారా? పెళ్ళైన తర్వాత అబద్ధాలు ఆడడం మానేశానులే. అంటే పెళ్లికి ముందు చెప్పినవన్నీ అబద్ధాలా అని వేరే చెప్పాలా? మరి పెళ్లి చూపుల్లో నాకు కన్నెందుకు కొట్టారు? అది నీకు కాదులే, మీ చెల్లెలకి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూడు రవి, మీ అన్నయ్య నన్ను ఎలా ఏడిపిస్తున్నారు. ఊరుకోవదినా, అన్నయ్య కావాలని ఏడిపిస్తాడు. అన్నయ్య శ్రీరామచంద్రుడు. నా సంగతి సరే, నువ్వేంటి సెంటు కొట్టుకొచ్చావు? ఏంటి సంగతి? అది మా ఫ్రెండ్ ఇచ్చాడు, సేల్ చేద్దామని. సారీ, టెస్ట్ చేద్దామని. హాయ్ బావా. ఓ హాయ్. బావ కోసమేనా? అవునక్క,
ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్దామని. నేనా? నాకు అర్జెంట్ పని ఉంది. నేను అసలు బట్టలకి పండగ కొనుక్కోవాలి. ఓ ఐఎమ్ సారీ, పండక్కి బట్టలు కొనుక్కోవాలి. ప్లీజ్ బావా. ఆ, నాకు ఒక డౌట్, నీ మరిదిని ఎర్రగడ్డలో జయించాల్సి వస్తుందేమో. ఎందుకండి ఏదైనా కొత్త కాలేజ్ లో జాయిన్ చేస్తున్నారా? లేదోయ్, పిచ్చాసుపత్రిలో జయించేద్దామని. డాడీ బాబాయ్కి పిచ్చా? నువ్వు నోర్మై ఊరుకోండి, అన్ని అపశకన మాటలే. అమ్మ శాలిని కూర్చో, టిఫిన్ చేద్దు గాని. వద్దులే అక్క, నేను వెళ్తాను, కొంచెం పనుంది. పర్వాలేదు, కూర్చో. లేదులేండి బావగారు. బాయ్ బాయ్ అక్క. బాయ్. పాపం రవి రాననేసరికి డిసప్పాయింట్ అయినట్టుంది. డిసప్పాయింట్ ఎందుకే? సంతకు వెళ్తూ పిల్లని సంకలో పెట్టుకెళ్ళినట్టు వీడిని తీసుకెళ్ళకపోవడమే బెటర్. అసలు మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఎలా పుట్టారో నాకు అర్థం కాదు. ఆ విషయం మా అమ్మకే అర్థం కాల, ఇంకా నీకేం అర్థమవుతుంది? తొందరగా తిను. త్వరగా పదరా. హాయ్ వేణు. హాయ్, వచ్చేరా. హాయ్. ఒరే అంజురా. ఒరే రవి, అంజుతో నువ్వు ఈ రోజు ఎలాగైనా మాట్లాడాలిరా. మా బాబు కాదు, ప్లీజ్ రా. నువ్వు ఐ లవ్ యూ చెప్పేసేయాలి, అంతే. వెళ్ళరా. ఓకేరా. హాయ్ అంజు, హాయ్. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంటాను. నువ్వు భలే జోకులు వేస్తుంటావే. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఓయ్, నువ్వు జాకింగ్ వచ్చావా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? అంత కోపం ఎందుకు అంజు? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఎందుకు నువ్వంటే నాకు ఆ, నేనంటే నీకు నాకు నాకు ఎంతసేపు నాకుతావు? మ్యాటర్ చెప్పు. హాయ్ బావా. వచ్చింద్రా బాబు రాక్షసి. హాయ్. హాయ్. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? ఆ, లేదు, మధ్యాహ్నం భోంచేసి వస్తుంటాను. చూడవే ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు నేనేమన్నానని? తల్లి, ఈ స్క్రూ లూజ్ తో ఇప్పటిదాకా భరించాను. అయ్యో, మంచి పేరు పెట్టావే మా బావకి. నేను వస్తా. ఏంటి ఫీల్ అయ్యావా? నీ జోక్ చేశానులే. అవును, ఇందాకదా అంటున్నా. ఇప్పుడు నేనేమి చెప్పలేను, ఏ? మూడు సరిగ్గా లేదు. వస్తా. హలో, మళ్ళీ రాకు. ఏమన్నాడే మా బావ? ఏదో కాకి అని వాగుతున్నాడే. అలా అనకే, మా బావ చాలా మంచివాడు. అవును, నోట్లో వేలు పెట్టినా కొరకుడు.